ప్రపంచాన్ని మా నాన్న నాకు పరిచయం చేశాడు. ఇంత అందమైన ప్రపంచం నాది. నా ప్రపంచమే నన్ను నిర్దాక్షిణ్యంగా సమాజంలో దోషిగా నిలబెట్టింది. ఇవే ఇవే జీవన తరంగాలు, ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. ఆ తర్వాత మెట్లెక్కి పెద్దమ్మవారిని దర్శించుకోవాలి. అప్పుడు మీరు చేసిన పూజలకు పూర్తి ఫలం దక్కడమే కాకుండా ఆ దేవత యొక్క ఆశీస్సులు కూడా మీ కుటుంబానికి ఉంటాయి. అలాగే పంతులు గారు, మీరు చెప్పినట్టు చేస్తాం. అలాగే. జై భవానీ, 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 జై భవానీ. రాను అన్న కీర్తి వినకుండా తీసుకొచ్చింది. ఇక్కడికేమో దేవికొచ్చింది. నన్ను ఎక్కడ పోలీసులకు పట్టిస్తుందోనని టెన్షన్ పెరిగిపోతుంది. ఏం జరుగుద్దో ఏంటో. అమ్మా భవానీ, నువ్వే కాపాడాలి. సమయానికొచ్చి పూర్ణ కుంభం కింద పడకుండా భలే కాపాడావు దేవికా. అమ్మవారే నాకిలాంటి అదృష్టాన్ని కలిగించారమ్మా. అంతా అమ్మవారి దయ. నా కూతురు పెళ్లి జరిగుంటే ఈ మొక్కు తన సంసారం బావుండాలని, తనకి పండంటి పిల్లలు కలగాలని పూజ చేసుండేదాన్ని. కానీ నీ వల్ల ఆగిపోయిన పెళ్లి తిరిగి జరగాలని కోరుకుంటూ ఈ పూజ నేను చేయాల్సి వస్తోంది. ధరణి, పండగ పూట కూడా ఇలా నిష్ఠూరంగా మాట్లాడుకే. 8 ఏళ్ల తర్వాత నేను నా భర్త జంటగా మొదటిసారి జరుపుకుంటున్న పండగిదక్క. అందుకే మీ అందరితో సంతోషంగా జరుపుకోవాలని వచ్చాను. అంతేకాని మిమ్మల్ని బాధ పెట్టాలని కాదు.
ఒకవేళ నా రాక మీకు బాధ కలిగించిందనుకుంటే నేనే వెళ్ళిపోతాను. పిన్ని వెళ్ళకండి ప్లీజ్. మీరు రావాలని మేము కోరుకున్నాం. మీ రాక ఆనందమే కానీ బాధ కాదు. అమ్మ మాటలకి నేను సారీ చెప్తున్నాను. మీరేం ఫీల్ అవ్వకండి. అమ్మ పైకలా ఉంటుంది కానీ లోపల మాత్రం మనసంతా కావాలని కోరుకుంటుంది. అమ్మా, మనమే తనని పూజకు రమ్మని పిలిచి ఇలా మనసు నొప్పించేలా మాట్లాడితే ఏం బాగుంటుంది? ప్లీజ్ అమ్మా, కొంచెం అర్థం చేసుకో. అక్కడికి వాళ్ళని నేనేదో పిలిచినట్టు అలా అంటారేంటి? నేనేమీ పిలవలేదు. మీరు పిలిచి నన్నంటారేంటి? నేను మాట పడని చెప్తున్నాను. నేనే పిలిచానే, అయితే ఏంటి? అదేదో పరాయి మనిషి అయినట్టు అంత నిష్ఠూరంగా మాట్లాడతావేంటి? ఇంట్లో గొడవలు ఇంట్లోనే వదిలేసి రావాలి గాని ఇలా నలుగురి మధ్యన మాట మాట అనుకుంటే పోయేది మన పరువేనే. అమ్మా, ఆర్గ్యుమెంట్స్ చేయకుండా పూజ కంప్లీట్ చేయమ్మా. పూజ చేస్తున్నప్పుడు ఇలాంటి చర్చలు అవసరమా చెప్పు? అసలే అమ్మవారికి అలకెక్కువ అని పంతులుగారు చెప్పారు. అలాంటి దేవతకి పూజ చేసేటప్పుడు విఘ్నం కలగకుండా దేవిక వచ్చి కాపాడింది. తన రాక వల్ల నీకు మంచే జరిగింది కాని చెడు జరగలేదు కదా. ముందు అమ్మవారికి నీ కోరిక చెప్పి వేడుకో. అమ్మా, మా ఇంట్లో ఉండే సమస్యలన్నీ తీరిపోయి అందరూ సంతోషంగా ఉండేలా చూడు తల్లి. నా కూతురు కీర్తికి తొందరగా వివాహం అయ్యేలా ఆశీర్వదించమ్మా. తల్లి, నా కూతురు చేస్తున్న ఈ పూజ ఏ ఆటంకం లేకుండా నిర్విఘ్నంగా పూర్తయ్యేలా చూడు తల్లి. నా ఇద్దరి కూతుర్ల కాపురాలు చల్లగా ఉండేలా చూడమ్మా. అమ్మా తల్లి, మా అక్కకు నా మీదున్న కోపం పోయేలా చెయ్యి. నా కుటుంబంలో ఎటువంటి కలహాలు లేకుండా కలిసిమెలిసి ఉండేలా చెయ్యి. నా వల్ల ఆగిపోయిన కీర్తి పెళ్లి మరో మంచి అబ్బాయితో జరిగేలా, కీర్తి సుఖంగా ఉండేలాగా దీవించు తల్లి. మా అమ్మ పిన్నిల మధ్య గొడవలు పోయి, నాన్న మీద పడ్డ అపవాదు తొలగిపోయి అందరూ సుఖ సంతోషాలతో ఉండేలా చేయి తల్లి. ఇంకా ఇక్కడే ఉంటే దేవికి నన్ను చూసి ఎలా రియాక్ట్ అవుతుందో ఏంటో. టెన్షన్తో నరాలు చిట్లిపోయేలా ఉన్నాయి. లాభం లేదు. అర్జెంటుగా ఇక్కడి నుంచి మెల్లగా ఎస్కేప్ అయిపోవాలి. కరెక్ట్, ఇదే కరెక్ట్.